నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి అలాగే సాక్షి, వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది చూద్దాం. అయితే మొదట ఈనాడు పేపర్ చూస్తే ఫస్ట్ వార్త వచ్చి తుఫానుకు సంబంధించిన వార్త అయితే ఉంది. మొంతా వచ్చేస్తోంది. నేటి ఉదయానికి తుఫానుగా, రేపటికి తీవ్ర తుఫానుగా రూపాంతరం. 28 రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం, పలు జిల్లాలకు అత్యంత భారీ వర్షాల ముప్పు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇంకా డీటెయిల్స్ ఏమున్నాయి అంటే వర్షానికి అంటే తుఫాను వచ్చే అవకాశం ఉంది. తుఫాను ప్రభావిత ప్రాంతాలు కూడా కొన్ని ఇచ్చారు. కొన్ని జిల్లాలు అయితే ఎక్కువ ప్రభావం ఉంటుంది అన్నట్టుగా ఇచ్చారు. వాటికి సంబంధించి కంట్రోల్ రూమ్ నెంబర్స్ కూడా ఇచ్చారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించి ఒకసారి మ్యాటర్ కూడా ఏంటో చూద్దాం. కోస్తా జిల్లాలపైకి మొంతా తుఫాను దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రానికి పోర్ట్ బ్లేయర్కు 670 కిలోమీటర్లు, చెన్నైకు 720 కిలోమీటర్లు, కాకినాడకు 780 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 790 కిలోమీటర్లు, అలాగే గోపాల్పూర్కు 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. సోమవారం ఉదయంలోగా నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది అంటూ వార్తైంది. అయితే మంగళవారం ఉదయానికి ఇది తీవ్ర తుఫానుగా మారి అదే రోజు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని, ఆ ఎఫెక్ట్ ఎక్కువగా కాకినాడలో ఉండే అవకాశం ఉంటుందన్నట్టుగా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. అయితే మంగళవారం దాదాపు 12 గంటల పాటు దాని తీవ్రత కొనసాగి తర్వాత తుఫానుగా బలహీనపడొచ్చని పేర్కొంది. దీని ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నట్టు తెలుస్తోంది. అయితే మంగళవారం, బుధవారం అట్లాగే గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీయొచ్చని చెప్పింది అంటూ 16 జిల్లాలకైతే రెడ్ అలర్ట్గా, అట్లాగే మరో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్, అట్లాగే 14 జిల్లాలకు రెడ్, 8 జిల్లాలకు అన్నట్టుగా ఒక హెచ్చరికలు అయితే ఏ జిల్లాలకు ఏ అలర్ట్ ఇచ్చారు ఏంటి అనేది అయితే ఉంది. అయితే నా దగ్గర కొన్ని కంట్రోల్ రూమ్కు సంబంధించి ప్రభావిత జిల్లాలకు సంబంధించి కంట్రోల్ రూమ్ నంబర్స్ కూడా ఉన్నాయి. ఒకసారి నేను చెప్తాను. మామూలుగా అయితే ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే 112 లేదా 1070 లేదా 1800 425 0101 నంబర్లకి ఫోన్ చేయొచ్చు. అయితే ప్రభావిత జిల్లాలు, ఈ తుఫాను ప్రభావిత జిల్లాలు ఏమైతే ఉన్నాయో ఆ జిల్లాల వారీగా నంబర్లు కనుక చూసుకుంటే శ్రీకాకుళానికి సంబంధించి 08942 240557. నెక్స్ట్ విజయనగరం జిల్లాకు సంబంధించి 08922 236 అయితే నెక్స్ట్ విశాఖపట్నానికి సంబంధించి 0891 259010 లేదా 100. నెక్స్ట్ అనకాపల్లికి సంబంధించి 08924 222 నెక్స్ట్ కాకినాడకు సంబంధించి 0884 235 నెక్స్ట్ కోనసీమకు సంబంధించి 08856 293 అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి 08816 299 181 అట్లాగే కృష్ణా జిల్లాకు సంబంధించి 08672 252572 అట్లాగే బాపట్లకు సంబంధించి 08643 220226 అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించి 9849764896 నెక్స్ట్ నెల్లూరుకు సంబంధించి 0861 233 1261 లేదా 79955 76699. ఇక తిరుపతికి సంబంధించి 0877 2236 అంటూ ఒక కంట్రోల్ రూమ్ నంబర్స్ అయితే ఇచ్చారు. అంటే ఎటువంటి సహాయం కావాలన్నా, ఏదైనా ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి ఇవ్వాలనుకుంటే ఈ నెంబర్స్కి కాల్ చేయండి అంటూ కూడా ఇచ్చారనమాట. అయితే నెక్స్ట్ ఈ తుఫానుకు సంబంధించి ఇంకా మ్యాటర్ ఉంది ఏంటో చూద్దాం. తుఫాను ముప్పుతో పోర్టులు ఖాళీ అంటూ ఒక వార్త అయితే ఉంది. సురక్షిత ప్రాంతాలకు 15 నౌకలు, మత్స్యకారుల తరలింపు, ముందస్తు ఏర్పాట్లతో కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల యంత్రాంగం సిద్ధం అంటూ వార్త అయితే ఉంది. అయితే మొంతా తుఫాను ముప్పు ఎదుర్కొనేందుకు కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు. కాకినాడ సమీపంలో తుఫాను తీరం దాటుతుందనే హెచ్చరికల నేపథ్యంలో శనివారం నుంచే అప్రమత్తమయ్యారు. ఓడరేవుకు ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో
యాంకరేజ్ పోర్టుతో పాటు కాకినాడ డీప్ సీ పోర్టును మొత్తం ఖాళీ చేశారు అంటే అయితే ఉంది. అయితే ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటించినట్టుగా ఉంది 31 వరకు కూడా. అయితే తుఫాను తీవ్రత దృష్ట్యా కాకినాడ జిల్లాలో అన్ని పాఠశాలలు కళాశాలలకు ఈ నెల 27 అంటే ఈ రోజు నుంచి 31 వరకు కూడా కలెక్టర్ సెలవులు ప్రకటించారు. గాలుల తీవ్రత వల్ల విద్యుత్ స్తంభాలు పడిపోయే అవకాశం ఉండటంతో ముందస్తుగా కాకినాడ జిల్లాలో 3000 స్తంభాలు సిద్ధం చేశారు అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో హెచ్చరిక అయితే కూడా వాతావరణ శాఖ కానీ లేకపోతే అధికారులు కానీ మంత్రులు కానీ జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏంటంటే అవసరమైతే తప్ప, ముఖ్యంగా అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దు, తుఫాను సహాయ చర్యలపై సమీక్షించిన హోంమంత్రి అనిత అంటూ ఒక వార్త అయింది. దేనికి పడితే దానికి రావద్దు, బాగా అవసరమైతే తప్ప తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు బయటకు రావద్దు అని హోంమంత్రి అనిత సూచించడం జరిగింది. నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద సమీక్ష నిర్వహించి ప్రజల్ని అప్రమత్తం చేయాలి అంటూ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. అంతరాయం లేకుండా వాతావరణ హెచ్చరికలు పంపాలి. అంతరాయం లేకుండా అంటే కంటిన్యూగా ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉండాలి అంటూ ఆయన చెప్పడం జరిగింది. మొబైల్ టవర్ల వద్ద జనరేటర్లు, డ్రోన్ల ద్వారా సహాయక చర్యలకు ఏర్పాట్లు చేయండి. తుఫాను సన్నాహక చర్యలపై సమీక్షలో సీఎం చంద్రబాబు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించడం జరిగింది. సంబంధిత అధికారులతో ఏ జిల్లాల్లో అయితే ప్రభావం ఉంటుంది, ఈ తుఫాను యొక్క ప్రభావం ఉంటుందో వాటికి సంబంధించి కలెక్టర్లు కానీ సంబంధిత అధికారులతో కానీ సమీక్ష నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి ఆయన ఏమన్నారు అంటే, బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం, మొంతా తుఫాను కదలికలపై SMS, సామాజిక మాధ్యమాలు, IVRS కాల్స్, వాట్సాప్ ద్వారా ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు పంపాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గ్రామ స్థాయి వరకు వేగంగా సమాచారం చేరవేసేలా చూడాలని, కమ్యూనికేషన్లో అంతరాయం తలెత్తకుండా రాష్ట్రంలోని 27,000 మొబైల్ టవర్ల వద్ద డీజిల్ జనరేటర్లు అందుబాటులో ఉంచామని చెప్పారు. అయితే డ్రోన్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం 28వ తేదీ నాటికి తీవ్ర తుపానుగా మారి, అంటే రేపటికి ఈరోజు తుఫాను కాస్త రేపు తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే తీవ్ర తుపానుగా మారి కాకినాడ వద్ద తీరం దాటుతుంది కాబట్టి అక్కడైతే ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సంబంధిత అధికారులు అయితే చాలా అప్రమత్తంగా ఉండాలి అంటూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా తుఫానుకు సంబంధించి వార్తలు ఇంకా ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ తుఫానుకు సంబంధించి వార్తలు అయితే ఇవే. నెక్స్ట్ ఇంకో వార్తలు ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు కొలిక్కి అంటూ ఒక వార్త అయితే ఉంది. కొత్త జిల్లాలు ఏమేమి ఉన్నాయి, ఆ జిల్లాలు పరిధిలోకి ఇంకేమీ ప్రాంతాలు వస్తాయి ఏంటి అనే దాని మీద అయితే అసలు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు అనేది ఒక కొలిక్కి వచ్చింది. ఫైనల్గా దాన్ని సార్ట్అవుట్ చేశారు. ఒక నివేదిక అయితే వచ్చింది అన్నట్టుగా తెలుస్తుంది. అదేంటంటే మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా, ఏజెన్సీలోనూ మరొకటి, 10 కొత్త రెవెన్యూ డివిజన్లు, కొన్ని కొత్త మండలాలకు ప్రతిపాదనలు, అట్లాగే మంగళవారం సీఎంతో చర్చించనున్న మంత్రివర్గ ఉపసంఘం, అనంతరం తుది నివేదిక తయారు, నవంబర్ 7వ తేదీన మంత్రివర్గం ముందుకు అంటూ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అయితే రేపైతే సీఎం చంద్రబాబు నాయుడు గారితో సమీక్షించి అంటే ఇక్కడ ఇచ్చారు కదా మార్కాపురం కేంద్రంగా ఒక కొత్త జిల్లా, అలాగే ఏజెన్సీలోనూ మరొకటి అయితే రానున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీని మీద అయితే ఒక నివేదిక తయారు చేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందు తీసుకొచ్చే అవకాశం, అది కూడా నవంబర్ 7వ తారీఖున అన్నట్టుగా ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, ఏంటో చూద్దాం. 361 కేసులు, 40 బస్సుల సీజ్, ట్రావెల్స్ బస్సుల్లో రవాణా శాఖ ముమ్మర తనిఖీలు, అనేక బస్సుల్లో ఉల్లంఘనల గుర్తింపు అని ఇప్పుడు చెప్తున్నారు. ప్రమాదం జరిగిపోయి ఎంతోమంది ప్రాణాలు గాలిలో కలిసిపోయిన తర్వాత ఇప్పుడు తనిఖీలు చేపట్టారు. మరి అంతకు ముందంతా ఏం చేశారు అని చాలామంది చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, అసలు దీని గురించి తెలియని వాళ్ళు కూడా ఇంతమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతే కానీ తనిఖీలు చేయరా? మరి ఇప్పుడు ఎందుకు ఇన్ని బస్సులు గుర్తించారు అంటే సరిగ్గా మీరు గతంలో పని చేయలేదా అని చాలామంది చెప్తున్నమాట. అయితే దీని మీద ఏంటో చూద్దాం. ట్రావెల్స్ బస్సుల్లో రవాణా శాఖ ముమ్మర తనిఖీలు, అనేక బస్సుల్లో ఉల్లంఘనల గుర్తింపు. అయితే కర్నూలు వద్ద బస్సు దగ్ధం ఘటన నేపథ్యంలో ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలను ఏపీ రవాణా శాఖ ముమ్మరం చేసింది. 3 రోజులుగా అన్ని జిల్లాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎన్ని రోజులు కొనసాగుతాయని తెలియదు కానీ 3 రోజుల నుంచి అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే
ముఖ్యంగా ఆల్ ఇండియా పర్మిట్ తీసుకొని ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇక్కడ తిరుగుతున్న బస్సులపై అధికారులు దృష్టి పెట్టారు. ఆయా బస్సుల రికార్డులు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లో ఉన్నట్లుగానే బస్సు డిజైన్ ఉందా లేదా అనేది అన్ని పరిశీలిస్తున్నారంట. అయితే ఓవరాల్గా అయితే 40 బస్సులను అయితే సీజ్ చేసినట్టుగా ఉంది. అయితే ఇంకొకటి చూద్దాం, ఇంకా ఏదో ఇచ్చారు దీనికి సంబంధించి. హంగులమయం భద్రత పణం. బస్సుల బాడీ బిల్డింగ్లో నాసిరకం సామాగ్రి, ప్లాస్టిక్, రెగ్జిన్ కట్టెన్లు అన్నీ దహనశీల పదార్థాలే. మరి అంతకుముందు వీళ్ళు గమనించలేదేమో బస్సుల్లో ఈ రకంగా ఉన్నాయి అనేది. మరి ఇప్పుడు ఈ విధంగా చెప్పడం అనేది ఎంతవరకు అంటే అంతమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతే కానీ అసలు ఏం జరుగుతోంది అనేది తెలుసుకోలేకపోతున్నారు అనమాట. ఈ ఒక్క విషయమే కాదు, ప్రతి విషయంలో కూడా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడమే కానీ ముందు జాగ్రత్తగా ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు అనేది చాలామంది చెప్తున్న మాట. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి, ఇవేంటో ఒకసారి చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి సంబంధించి అంతర్జాతీయ వృద్ధికి పునాదిగా భారత్ ఆసియన్ భాగస్వామ్యం అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. ప్రధాని మోదీ ఉద్ఘాటన విద్య, పర్యాటకం తదితర రంగాల్లో సహకార పెంపునకు కృషి చేస్తున్నట్లు వెల్లడి అంటూ భారత్ ఆసియా భాగస్వామ్యం అనేది అంతర్జాతీయ వృద్ధికి ఒక పునాది లాంటిది అని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఏమన్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అంతర్జాతీయ సుస్థిరత వృద్ధికి భారత్ ఆసియన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం శక్తివంతమైన పునాదిగా అవతరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. 2026ను సముద్ర రంగంలో భారత్ ఆసియన్ సహకార సంవత్సరంగా ప్రకటించారు. అనిశ్చిత పరిస్థితుల్లోనూ ఇరు వర్గాల మధ్య బంధం మంచి పురోగతి సాధించిందని పేర్కొన్నారు. భారత్ ఆసియన్ వార్షిక సదస్సును ఉద్దేశించి మోదీ ఆదివారం వర్చువల్ విధానంలో ప్రసంగించారు. ఢిల్లీ యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఆసియన్ మూలస్తంభమని అన్నారు అన్నట్టుగా నిన్న ఒక సదస్సు జరిగింది. దాంట్లో అయితే ఆయన వర్చువల్ విధానంలో ప్రసంగించడం జరిగింది. ఈ ప్రసంగానికి సంబంధించి ఏమన్నారు అంటే విద్య, పర్యాటకం అనే రంగాల్లో ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటాం అన్నట్టుగా ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఉంది, చెంతకు చేర్చిన రక్త సంబంధం అంటూ ఒక వార్త అయితే ఉంది. కర్నూలు బస్సు యాక్సిడెంట్కు సంబంధించి బస్సు కాలిపోయిన దుర్ఘటనలో DNA పరీక్షలతో మృతదేహాల గుర్తింపు. ఎంత హృదయ విదారక ఘటన అంటే అసలు మన పిల్లలు ఎవరు, మన వాళ్ళు ఎవరు అనేది కూడా తెలుసుకోలేని స్థితిలో ఉందంటే ఒకసారి వాళ్ళ బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ అసలు ఎంత హృదయ విదారక ఘటన అంటే అసలు బస్సు కాలిపోయిన దుర్ఘటనలో DNA పరీక్షలతో మృతదేహాల గుర్తింపట. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త అయితే ఉంది, అది కూడా ఏంటో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ స్లాట్ బుకింగ్లో CCI పత్తి కొనుగోళ్లు అంటూ ఒక వార్త అయితే ఉంది. పత్తికి సంబంధించి కపాస్ కిసాన్ యాప్లో వివరాలు అంటూ ఒక వార్త ఉంది. ఒక యాప్ ఉంది కదా, కపాస్ కిసాన్ యాప్ అంటూ. దానికి సంబంధించి పత్తి పండించిన రైతులు CCIకి అమ్ముకోవాలంటే ముందుగా టైం స్లాట్ నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లాగే ఈ విధానం ఉంటుంది. కేంద్రం ఈ ఏడాది పత్తికి మద్దతు ధర క్వింటాలకు 8,110 రూపాయలుగా ప్రకటించింది అంటుంది. అయితే పత్తిలో తేమ శాతం, నాణ్యత CCI మార్గదర్శకాల మేరకు ఉంటే గరిష్ట ధర దక్కుతుంది అన్నట్టుగా అయితే ఉంది. అయితే కేంద్రం ప్రకటించిన MSP మంచి ధరగానే రైతులు భావిస్తున్నందున ఈసారి CCI కొనుగోలు కేంద్రాలకు పత్తి పోటెత్తవచ్చని అంచనా వేస్తున్నారు అంటూ. అయితే ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి ఆ స్లాట్ అనేది అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఏం వార్తలు ఉన్నాయో ఒకసారి చూస్తే ఇక ఆన్లైన్లోనే భూ వినియోగ మార్పిడికి అనుమతులు అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. లాస్ట్ ఈనాడుకు సంబంధించి ఇంకా ఉన్నాయి. అయితే ఒకసారి చూద్దాం. భూ వినియోగ మార్పిడికి ఇక ఆన్లైన్లోనే అనుమతులు ఇవ్వనున్నారు. అయితే డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే భూ వినియోగ మార్పిడికి సంబంధించి ఇక నుంచి అయితే ఆన్లైన్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది అన్నట్టుగా అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా దీని మీద పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ అణుశక్తితో నడిచే క్రూజ్ క్షిపణి అంటూ ఇంకొకటి ఉంది. ప్రపంచంలోనే తొలిసారిగా సిద్ధం చేసిన రష్యా అంటూ అణుశక్తితో నడిచే ఒక క్రూజ్ క్షిపణిని అయితే తొలిసారిగా రష్యా అనేది సిద్ధం చేసినట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి. నెక్స్ట్ సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఏమి ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం. ఇక సాక్షికి వెళ్తే ఫస్ట్ వచ్చి నిజాలు దాచి బెల్ట్ ఫుటేజీ మాయం అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి
వేమూరి కావేరి బస్సు దుర్ఘటన అనంతరం లక్ష్మీపురంలో దుకాణం మూత అన్నట్టుగా ఉంది. అయితే ఏమన్నారు ఏంటనైతే మా గ్రామంలో 24 గంటలు మందు అమ్ముతున్నారు అంటే ఇంకొకటి ఉంది. అన్నిటికి సంబంధించి ఓవరాల్గా ఇచ్చింది ఏంటి అంటే పేపర్లో ఫోటో రావడంతో 2 రోజులుగా మూసివేశారంటున్న గ్రామస్తులు. అక్కడ బెల్ట్ షాపులు లేవు, ఆ బైకర్లు లైసెన్స్డ్ మద్యమే సేవించారంటూ సర్కారు ప్రకటనపై సర్వత్రా విస్మయం. ప్రాణాలు కబలిస్తున్న మద్యం మహమ్మారిని కట్టడి చేయాల్సింది పోయి బెల్ట్ షాపులు లేవంటూ ప్రభుత్వ ప్రకటనపై ఆగ్రహం అంటూ ఒక వార్త అయితే ఉంది. 24/7 రోడ్డు పక్కనే మద్యం, ఊరూరా సాక్ష్యం అంటూ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది వీళ్ళు పిక్స్తో సహా పెట్టారు. రోజు ఉండే షాపు ఈ రోజు లేదని ఎవరో చెప్పారట. అయితే ఇది నిజమో అబద్ధం అనేది తెలియదు, కానీ ఒక రకంగా ఉంటే మాత్రం మనం కూడా ఎంతైనా ఖండించాల్సిన అవసరం ఉంది. అయితే ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. స్వేచ్ఛగా వాణిజ్యం అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. బంధాన్ని పెంచుకుందామని ఆసియన్ దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు. ఒకళ్ళకొకళ్ళం సహాయ సహకారాలు అందించుకుందాం, డెవలప్మెంట్ దిశలో ముందుకు వెళదాం అన్నట్టుగా ఆసియన్ దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపునివ్వడం జరిగింది. అయితే స్వేచ్ఛా విపణితో భారత్ ఆసియన్ దేశాల ప్రజలకు ఎంతో ప్రయోజనమని వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. అమెరికా సుంకాల మోతవేళ ఆసియన్తో బంధం బలోపేతంపై దృష్టి, అంతర్జాతీయ సుస్థిరాభివృద్ధికి భారత్ ఆసియన్ భాగస్వామ్యమే గట్టి పునాది. ఆసియన్ శిఖరాగ్ర సదస్సులో వర్చువల్గా ప్రసంగించిన ప్రధాని మోదీ అట్లాగే ప్రపంచ శాంతి భద్రతలకు ఉగ్రవాదం సవాలుగా మారిందని ఆందోళన వ్యక్తం చేసిన మోదీ అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఆయన వర్చువల్ విధానంలో నిన్న మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ తుఫానుకు సంబంధించి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఏంటి అనేది కూడా చూద్దాం. తుఫాను ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి, ప్రజలకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి. సహాయక పునరావాస చర్యల్లో ప్రజలకు అండగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపు. పోన్లే మంచి మాట చెప్పారు, రాజకీయం చేయొద్దని కూడా రాస్తే బాగుంది. ఎటువంటి రాజకీయ అంశాలు లేవనెత్తకుండా ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఆయన కోరినట్టుగా తెలుస్తుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ వచ్చే నెల 4 వాయిదా. ఇదంతా బాగానే ఉంది, కానీ మళ్ళీ మెడికల్ కాలేజీల విషయం ఎందుకు? ఇప్పుడు జరుగుతుంది ఏంటి? తుఫాన్ రాబోతోంది, కొన్ని రకాల్లో ప్రభావితం ఉంది, అవి తీసుకొని మాట్లాడుతూ మళ్ళీ ఇంకోటి అన్నమాట, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక ర్యాలీ నిర్వహించబోతున్నారంట. అది కూడా వచ్చే నెల 4వ తారీఖుకి వాయిదా పడిందంట. అయితే నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. రాష్ట్రంలో 2 నకిలీ వర్సిటీలు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అవి ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. గుంటూరు, విశాఖలో చెరొకటి. దేశవ్యాప్తంగా 22 నకిలీ వర్సిటీలు జాబితా విడుదల. దేశవ్యాప్తంగా 22 ఉన్నాయి, అందులో 2 అయితే మన రాష్ట్రంలోనే ఉన్నాయి. అది కూడా ఒకటేమో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయనట. అయితే అది కూడా ఎలా అంటే గుంటూరులో ఒకటి, విశాఖలో ఒకటి ఉన్నట్టుగా తెలుస్తుంది. జాబితా విడుదల చేసిన యూజీసీ అప్రమత్తంగా ఉండాలని యువతకు హెచ్చరిక అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏం వార్తలు ఉన్నాయని ఒకసారి చూద్దాం. ఇద్దరు నిందితుల అరెస్ట్. నకిలీ మద్యం కేసులో 2 నిందితులను అన్నమయ్య జిల్లా ములకల చెరువు ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం సాయంత్రం పెద్దపాళ్యం క్రాస్ వద్ద A15 బాలాజీ, A20 సుదర్శన్ను ఎక్సైజ్ పోలీసులు అడ్డగించి పట్టుకున్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే నకిలీ మద్యం తయారు చేసిన దాంట్లో అనమాట A15, A20 అనే వాళ్ళని A15 బాలాజీ, A20 సుదర్శన్ను ఎక్సైజ్ పోలీసులు అడ్డగించి పట్టుకున్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ వార్త ఏంటంటే వృద్ధ జంట దారుణ హత్య అంటూ ఒకటి ఉంది. వైఎస్ఆర్ జిల్లా మోరగుడి గ్రామ పొలిమేరలో దారుణం చోటు చేసుకుంది అన్నట్టుగా ఇటుకల బట్టి నిర్వహిస్తున్న వృద్ధ జంటను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి ఇంట్లో వస్తువులను దొంగిలించారు అన్నట్టుగా క్రైమ్కి సంబంధించి ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో యాక్సిడెంట్, బైక్ను ఢీకొని మినీ లారీ దగ్ధం అంటూ ఒక వార్త అయితే ఉంది. కర్నూలు సమీపంలో ఇటీవల జరిగిన వేమూరి కావేరి బస్సు ప్రమాదం తరహాలోనే విజయనగరం జిల్లా రామభద్రాపురం వద్ద బైపాస్ రోడ్లో శనివారం అర్ధరాత్రి ఓ బైక్ను ఢీకొని మినీ లారీ పూర్తిగా కాలిపోయింది అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. ఉద్యోగుల ఆరోగ్యంపై అంతులేని నిర్లక్ష్యం అంటూ ఒక వార్త ఉంది. నెట్వర్క్ ఆసుపత్రులకు చిల్లి గవ్వ కూడా విడుదల చేయని సర్కారు గత ఆర్థిక సంవత్సరం 336 కోట్లకు గాను 143 కోట్లు పెండింగ్. దీంతో ఈహెచ్ఎస్ సేవలకు కార్పొరేట్ ఆసుపత్రులు మంగళం, తీవ్ర అగచాట్లు పడుతున్న ఉద్యోగులు, పెన్షనర్లు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీ 5లో ఉంది. నెక్స్ట్ సల్మాన్ ఖాన్పై పాక్ ఉగ్రముద్ర అంటూ ఒక
వార్త అయితే ఉంది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ను పాకిస్తాన్ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతను ఒక ఉగ్రవాది అంటూ పాకిస్తాన్ అయితే ప్రకటించినట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్తలు ఉన్నాయి కూడా ఏంటి చూద్దాం. ఆయుధాలతో అడవిని వీడి అన్నట్టుగా ఇంకొక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల లొంగుబాట్ల పరంపర కొనసాగుతోంది అన్నట్టుగా ఎవరైతే ఎంతమంది అయితే లొంగిపోవాలనుకుంటున్నారో దానికి సంబంధించి లొంగిపోయిన వాళ్ళ గురించి మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ గోదావరి కావేరి అనుసంధానంపై ముందడుగు అంటూ పేజ్ నెంబర్ 14లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇచ్చంపల్లి నుంచే అనుసంధానం చేపడతామన్న కేంద్రం, సూత్రప్రాయంగా తెలంగాణ అంగీకారం, హిమాలయ నదుల నీటిని ఎప్పుడు తెస్తారో చెప్పాలన్న ఏపీ ప్రభుత్వం అంటూ ఒక వార్త అయితే ఉంది. గోదావరి కావేరి అనుసంధానానికి సంబంధించి ఒక అడుగు అయితే ముందుకు పడినట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఆంధ్రజ్యోతికి వెళ్తే ఆంధ్రజ్యోతిలో ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. తుఫాను ముప్పు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి వీళ్ళు ఏ విధంగా అప్డేట్లు ఇచ్చారు ఏంటనేది ఒకసారి చూద్దాం. తీవ్ర తుఫానుగా మారనున్న మొంథా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు, రేపు కాకినాడ తుని మధ్య తీరం దాటే అవకాశం ఉంది. కోస్తాపై ఎక్కువ ప్రభావం ఉంటుందని అంచనా. అయితే పలు జిల్లాల్లో అసాధారణ వర్షాలు, సముద్రంలోకి వెళ్లొద్దని జాలర్లకు హెచ్చరిక. ఓడరేవుల్లో 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక. ఈరోజు రేపు అతి భారీ వర్షాలు అంటూ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సహాయ చర్యలకు 19 కోట్లయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు, డిప్లొమా సప్లిమెంటరీ పరీక్షలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. తుఫాన్ను ఎదుర్కొందాం, తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలి, ఆస్తి ప్రాణ నష్టం జరగొద్దు, ఎక్కడికక్కడ యంత్రాలు సిద్ధంగా ఉంచాలి, ప్రతి విభాగం సమన్వయం చేసుకోవాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం, అధికారులతో టెలికాన్ఫరెన్స్ అన్నట్టుగా ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్లో నిర్వహించారు. సంబంధిత అధికారులతో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్లాలి అన్నట్టుగా ఆయన వాళ్ళకి దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ తుఫాన్ జిల్లాలకు ప్రత్యేక అధికారులు, సహాయ చర్యల పర్యవేక్షణకు 18 మంది ఐఏఎస్లు, అజయ్ జైన్ సిసోడియాకు జోనల్ బాధ్యతలు, తీరంలో హై అలర్ట్ అన్నట్టుగా ఉంది. అయితే గోదావరిపై పంటు రాకపోకలు నిలిపివేత, బీచుల్లోకి నో ఎంట్రీ అంటూ ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ దీనికి సంబంధించి కూడా ఇంకొకటి ఉంది. అప్రమత్తతోనే ముప్పు తప్పేది, ఈ జాగ్రత్తలు పాటించండి. అంటే ఏంటి, ఇందాక చెప్పినట్టుగా కాల్ సెంటర్ నెంబర్స్ ఇచ్చారు. ఎటువంటి ఇబ్బంది ఏమున్నా సరే ఈ నెంబర్స్ కాల్ చేయండి అంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఈ తుఫాన్లో చిక్కుకుపోయినా, లేకపోతే వాళ్ళకి సహాయ సహకారాలు అందకపోయినా, లేకపోతే వాళ్ళు ఎటువంటి ఇబ్బందులైనా పడితే అన్నట్టుగా ఇక్కడ కంట్రోల్ నంబర్, టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇచ్చారనమాట. అవి ఏంటంటే స్టేట్ ఎమర్జెన్సీ కాల్ సెంటర్స్ నెంబర్స్ ఇచ్చారు. టోల్ ఫ్రీ నెంబర్ 112 1070, అలాగే 1800 4250101 అనమాట. ఈ నెంబర్లకైతే ఫోన్ చేయొచ్చు అన్నట్టుగా ఇచ్చారు. నెక్స్ట్ మొంతా తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రభుత్వం చేసిన సూచనలు అవి కొన్ని రకాల సూచనలు అయితే ప్రభుత్వానికి చేయటం జరిగింది. అవి ఏంటి అనేసరికి ఫస్ట్ది, అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటికి రాకూడదు. నెంబర్ 1, అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి, శిథిలమైన నివాసాలను వీడి సురక్షిత భవనాలకు చేరాలి, నదులు కాలువలు వాగులు దాటే ప్రయత్నం చెయ్యొద్దు, చెరువులు కోనేర్లు కుంటల వద్దకు వెళ్ళొద్దు, లోతట్టు ప్రాంతాలను విడి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి, ఈదురు గాలులు వీచేటప్పుడు చెట్లు విద్యుత్ స్తంభాల కింద నిలబడొద్దు, తెగిపడిన విద్యుత్ తీగలను తాకొద్దు, లోతు తెలియకుండా నీటిలోకి దిగరాదు, నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచుకోవాలి, సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దు. ముఖ్యంగా ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ లాస్ట్ చూసారా, సోషల్ మీడియాలో వచ్చే వదంతులను అస్సలు నమ్మొద్దు అని అయితే వీళ్ళు గట్టిగా ప్రభుత్వం చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఈ తుఫానుకు సంబంధించి ప్రతి అప్డేట్ కూడా అధికారులు ఇది ఏదో ఒక రకంగా వాట్సాప్ ద్వారానా లేకపోతే సోషల్ మీడియా ద్వారానా ప్రభుత్వం ఇచ్చేవి మాత్రమే నమ్మాలి అంటూ, అలాగే నిన్న సీఎం కూడా సమీక్ష నిర్వహించి చెప్పడం జరిగిందనమాట. సోషల్ మీడియాలో వాళ్ళకి ప్రతి ఇన్ఫర్మేషన్ వెళ్ళేలా, ఈ వరదలకు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ వెళ్ళేలాగా చూడాలి అంటూ ఆయన ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ కర్నూలు బస్ యాక్సిడెంట్కి సంబంధించి ఒక వార్త అయితే ఉంది. ఏడ్చి ఏడ్చి ఇంకిన కన్నీళ్ళు అంటూ అసలు చెప్పడానికి కూడా నోట్లోంచి మాట రానట్టుగా, మనకే ఇట్లా ఉంటే ఆ సిచ్యువేషన్లో ఉండి వాళ్ళ
ఆప్తులను కోల్పోయి అసలు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. అయితే కర్నూలు బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి DNA రిపోర్టులు రావడంతో మృతదేహాలను ఆదివారం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ క్రమంలో కర్నూలు GGH మార్చురీ వద్ద తన తండ్రి మృతదేహాన్ని అంబులెన్స్లోకి ఎక్కిస్తుండగా వెక్కి ఏడుస్తున్న హైదరాబాద్కు చెందిన ఆది శేషగిరిరావు కుమార్తె కుటుంబ సభ్యులు అంటే ఒక వార్త అయితే ఉంది. అయితే ఏమున్నాయి ఏంటది ఇంకొకసారి చూద్దాం. మృతదేహ ఇంకిన కళ్ళు కన్నీళ్లు. మృతదేహాల కోసం 48 గంటలకు పైగా నిరీక్షణ. DNA రిపోర్టులు రావడంతో మృతదేహాల అప్పగింత. ప్రత్యేక అంబులెన్స్లో స్వస్థలాలకు పంపిన ప్రభుత్వం 19వ మృతదేహం చిత్తూరు జిల్లా వాసిదిగా గుర్తింపు. అయితే ఈ 19వ మృతదేహం ఎవరిది ఏంటి అనేది తెలియలేదు అన్నారు కదా, దాన్ని అయితే DNA ద్వారా గుర్తించారట. చిత్తూరు జిల్లాకు చెందిన అతనిగా గుర్తించారట. 2 ప్రమాదాలు 2 FIRలు నమోదు అంటూ ఆ బస్సులు ఎక్కాలంటే హడల్ భయపెట్టిన మరో 2 బస్సులు. ఓ బస్సులో షార్ట్ సర్క్యూట్తో పగా లగేజీతో సహా దిగి పరుగులు. మరో బస్సు పెట్టినా ఎక్కేందుకున్నో రోడ్డు పక్కకు దూసుకువెళ్ళిన మరొకటి అంటూ ఆల్రెడీ నిన్న ఒక 2 ప్రమాదాలు జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇది తుఫానుకు సంబంధించిన వార్తలు చూసాము. అట్లాగే ఇందాక కర్నూలు బస్ యాక్సిడెంట్కి సంబంధించి చూసాము. నెక్స్ట్ ఇంకో వార్త, మత్తు వదిలింది గంజాయిపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. గంజాయికి సంబంధించి అది ఏంటి అంటే ఈగల్ పోలీసుల ప్రత్యేక చర్యలు, మన్యంలో గంజాయి తోటల ధ్వంసం, ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సాహం. రాష్ట్రంలో గంజాయి సాగు పూర్తిగా బంద్. పొరుగు రాష్ట్రం ఒడిశాలో పెరిగిన సాగు, అక్కడి నుంచి మన్యం మీదుగా ఆంధ్రప్రదేశ్కు. అరకు ప్రాంతంలో స్వీటు హార్డ్వేర్ వ్యాపారుల ముసుగులో రాజస్థాన్ తమిళనాడు స్మగ్లర్లు. అంతరాష్ట్ర స్మగ్లింగ్ గుట్టు కనుగొన్న ఈగల్ అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే ఈ రాష్ట్రంలో అయితే గంజాయి సాగు అనేది చాలా తగ్గిపోయినట్టే అని అన్నట్టుగా తెలుస్తుంది. అయితే పొరుగు రాష్ట్రం అయినట్టు ఒడిశాలో మాత్రం ఇక్కడ తగ్గిన అక్కడ నుంచి సాగు చేస్తున్నారు. అక్కడ నుంచి ఆ సరిహద్దులు వెంబడి ఆంధ్రప్రదేశ్లోకి తీసుకురావడం జరుగుతున్నది అన్నట్టుగా ఉంది. అయితే అరకు ప్రాంతంలో స్వీటు హార్డ్వేర్ వ్యాపారుల ముసుగులో ఈ రాజస్థాన్ తమిళనాడుకు సంబంధించిన స్మగ్లర్లు అక్కడ మకాం వేసినట్టుగా తెలుస్తుంది. వాళ్ళని పట్టుకున్నట్టుగా కూడా ఈ ఈగల సంస్థ అయితే వాళ్ళని పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఇంకొక వార్త అయితే ఉంది. ఇక ఆన్లైన్లో భూ వినియోగ మార్పు అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. 45 రోజుల్లోపు అనుమతులు ఇచ్చేలా ఆదేశాలు, ఒక్కో దరఖాస్తుకు 10,000 ఫీజు అంటూ కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. అయితే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ మయన్మార్ సైబర్ క్రైమ్ స్థావరం నుంచి 1000 మంది పరార్, వారిలో 399 మంది భారతీయులు. అంతర్జాతీయ ఒత్తిడితో సైబర్ అడ్డాలపై జుంటా సైన్యం దాడి, సరిహద్దు గుండా థాయిలాండ్లోకి అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ రష్యా అమ్ముల పొదిలో అణు క్రూయిజ్ క్షిపణి అంటే ఇంకొక రష్యా అమ్ముల పొదిలోకి అణు క్రూయిజ్ క్షిపణి అంటూ ఒకటి వచ్చి చేరినట్టుగా ఒక వార్త అయితే ఉంది. అణుశక్తితో అనంత దూరాలకు దూసుకువెళ్లే బురేవెస్నిక్ పరీక్షలో 15 గంటల పాటు 14,000 కిలోమీటర్ల పైగా ప్రయాణం. ప్రపంచంలో మరే దేశం వద్ద ఇలాంటిది లేదన్న పుతిన్. అయితే వాళ్ళ దగ్గర అయితే అణు క్రూయిజ్ క్షిపణి అనేది అయితే ఉంది. ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో లేదు, మా దగ్గర మాత్రమే ఉందని అధ్యక్షులు పుతిన్ చెప్పడం జరిగినట్టుగా ఉంది. అయితే ఆంధ్రజ్యోతికి సంబంధించి ఈ విధంగా డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు V6 వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్లో ఏమున్నాయి అంటే నిజాం పాలనను ఎదిరించిన ధీరుడు కుమ్రం భీమ్ అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి ఆయన చరిత్రను దేశ యువత తెలుసుకోవాలి అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయన్నమాట. టెర్రరిస్టుల లిస్టులో సల్మాన్ ఖాన్ పేరు అన్నట్టుగా ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్ ఒకే వేదికపై 2,500 మంది శ్రీనివాసులు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, అదేంటి అంటే రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తోంది అంటూ కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎందుకు ప్రశ్నిస్తలే PCC చీఫ్ మహేష్ గౌడ్ అడగడం జరిగింది. రాష్ట్రానికి ఎంత అన్యాయం చేస్తున్నా ఈ కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ ఎందుకు యాక్షన్ కనీసం ఎందుకు ప్రశ్నించరు అని PCC చీఫ్ మహేష్ గౌడ్ అడగడం జరిగినట్టుగా ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. అయితే జూబ్లీ హిల్స్లో సీఎం ప్రచార షెడ్యూల్ ఖరారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రచారానికి దిగుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ షెడ్యూల్ కూడా విడుదలైంది. ఏంటంటే ఈ నెల 30, 31న
4 డివిజన్లలో ప్రచారం. వచ్చే నెల 4, 5 తేదీల్లో, ఈ మంత్ ఎండింగ్ ఏమో 30, 31, అలాగే వచ్చే నెల 4, 5 తేదీల్లో రెండో విడత క్యాంపెయిన్ చేస్తున్నట్టుగా ఆయన ప్రకటన షెడ్యూల్కి సంబంధించి ఒక షెడ్యూల్ అయితే విడుదలైంది. ఏంటి అంటే ఈ మంత్ ఎండింగ్ 30, 31, అలాగే వచ్చే నెల 4, 5 తేదీల్లో ఆయన క్యాంపెయిన్ చేసి ప్రచారం చేస్తారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి మొత్తం 4 డివిజన్లలో ఆయన ప్రచారం అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్, అప్పుల పాలైన ఆదుకోండి అంటూ ఒక వార్త ఉంది. సర్కారుకు డిస్కంల మొర అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి, త్వరలో దేశవ్యాప్తంగా ఫస్ట్ పేజీలో 10 రాష్ట్రాల ఓటర్ లిస్టు సవరణ, నేడు తేదీని ప్రకటించనున్న ఎన్నికల సంఘం. త్వరలో దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాపై స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అమలు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందుకోసం సోమవారం తేదీని ప్రకటించింది. అయితే ఈరోజు దానికి సంబంధించి ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఏంటనే దాని మీద పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది ఎన్నికల సంఘం. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్, ఇంకా గత్తర లేపుతున్న చెడుగాలి, ఎయిర్ పొల్యూషన్కు మన దేశంలో ఏటా 20 లక్షల మంది మృతి అంటూ హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ తాజా నివేదికలో వెల్లడి. అంటే ఈ గాలి కాలుష్యం అనేది ఎక్కువగా జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి. 4 రోజులు భారీ వర్షాలు ఆంధ్రాలో. మెంతా తుఫాన్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిక. రేపు 4 జిల్లాలకు రెడ్, 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. ఇక్కడ తెలంగాణకు కూడా ఉన్నట్టుంది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్లో కుండపోత వానలు కురిసే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ కూడా రేపు 4 జిల్లాలకేమో రెడ్ అలర్ట్ ఇచ్చారట, 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మెంతా తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే నెక్స్ట్, బీఆర్ఎస్ క్యాడర్ జాగృతితో కలిసి నడుస్తున్నది. బీఆర్ఎస్ క్యాడర్ జాగృతితో కలిసి నడుస్తున్నది అంటూ ఒక వార్త అయితే ఉంది. నాకు కాంగ్రెస్ మద్దతు ఉందనేది అబద్ధం. అయితే చాలామంది చెప్తున్నారు ఏంటంటే ఆమెకి కాంగ్రెస్ మద్దతు ఉంది అంటే ఆమెను ఖండించారనమాట కవిత గారు. అయితే పార్టీ పెట్టడం కాదు, ప్రజా సమస్యలపైనే నా ఫోకస్, అధికారం, అవకాశం, ఆత్మగౌరవం నినాదంతో ముందుకు వెళ్తున్నాననే వ్యాఖ్య. నిజామాబాద్లో 2వ రోజు జాగృతి జనం బాటా కార్యక్రమం నిర్వహించారు. దాంట్లో ఆవిడ పాల్గొనడం జరిగింది. దానికి సంబంధించి ఆవిడ మీద వస్తున్న రూమర్స్ కానీ ఏమన్నా సరే ఆవిడ దాటిని ఖండించడం జరిగింది. నెక్స్ట్, పండ్ల తోటలపై విషపు పడగ అంటూ ఒక వార్త అయితే ఉంది. హైవేల పక్కన ఉన్న తోటలలోని పండ్లలో ప్రమాదకరమైన లోహాలు, లెడ్, కాడ్మియం, మెర్క్యూరీ, ఆర్సెనిక్ లాంటి హెవీ మెటల్స్, వాహన పరిశ్రమల కాలుష్యమే కారణం. తెలంగాణ, ఏపీ హార్టికల్చర్ వర్సిటీల సంయుక్త స్టడీలో వెల్లడి. ప్రసిద్ధ జర్నల్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ రిపోర్ట్స్లో ప్రచురితం అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, అలాగే సాక్షి, వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్ అయితే మనం చూసాము. సో ఇది ఈనాటి పేపర్ ఎనాలిసిస్. మళ్ళీ రేపటి ఎనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.